హలో అండి. వెల్కమ్ టు సుమాస్ వరల్డ్. ఈ ఛానల్‌లో నేను డైలీ వ్లాగ్స్, మోటివేషనల్ వీడియోస్, హోమ్ మేకింగ్ టిప్స్ లాంటివన్నీ పెడతా ఉంటా అండి. మీరు ఫస్ట్ టైం గనుక విజిట్ చేస్తుంటే ప్లీజ్ ఎంకరేజ్ చేస్తారనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకొని. ఇక ఈరోజు వ్లాగ్‌లో అయితే నేను హరిద్వార్ స్టార్ట్ అయ్యానండి. ఉత్తరాఖండ్ ట్రిప్ వెళ్తున్నాం కదా! సో, ఆ వివరాలన్నీ చెప్తా అనమాట. ఇగో నేను బట్టలు సర్దుకుందామని పైనుంచి సూట్ కేస్ తీస్తే బ్యూటీ ఎక్కి కూర్చుంది చూసారా! అందులో దిగమంటే దిగదంట. సో, అట్లా నేనైతే బట్టలైతే సర్దేసుకున్నాను అనమాటండి. మొత్తం ప్యాక్ చేసేసుకున్నాను. ఇక బయటికెళ్తున్నామంటే చిన్నగా ఫేషియల్, పెడిక్యూర్, హెయిర్ కట్ ఇలాంటివన్నీ కామన్ కదా! సో, అవన్నీ గూడా చేసేసుకున్నాననమాట. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అయితే బయలుదేరతాము. అందుకనైతే వేరే రోజు ఆఫీస్‌కి కూడా వెళ్ళాలని కొంచెం ప్రీ ప్లాన్డ్‌గానే వీకెండ్ చేసేసానండి. సో, వెళ్ళే ముందు నేను చేసేవన్నీ కూడా చెప్తాను. ఫ్రిడ్జ్ మొత్తం అయితే ఖాళీ చేసేసుకుంటా అనమాట. కానీ కొంచెం కర్డ్ అయితే ఉంచుకుంటాను రాగానే తోడు పెట్టుకోవడానికి. 1 వీక్ ట్రిప్ కదా! ఏమన్నా 1, 2 కాయగూరలు మిగిలితే మాత్రం డెఫినెట్‌గా అవైతే ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తానండి. సో దట్ రాగానే మనకు వండుకోవడానికి కూడా ఏవో ఒకటి ఉండాలి కాబట్టి అవి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేస్తాను అనమాట. సో పాడైపోకుండా ఉంటాయి. సింక్‌లో కూడా ఏమి సామాన్లు ఉంచకుండా బెటర్ అండి. లేకపోతే కాక్రోచెస్ ఇవన్నీ చేరుతాయి కదా! ఒక వాటర్ బాటిల్ అయితే డెఫినెట్‌గా ఫ్రిడ్జ్‌లో పెడతాను. రాగానే మంచి ఎండలో అది వచ్చినా గానీ తాగడానికి ఉంటది కదా అని చెప్పేసి వాటర్ బాటిల్ అయితే ఒకటి ఫ్రిడ్జ్‌లో పెడతాను అనమాట. బాల్కనీలన్నీ కూడా చెక్ చేసుకొని, వర్షం అది లేకుండా చూసుకొని, వర్షం వచ్చినా గానీ ఏమి తడిచిపోకుండా అయితే చూసుకుంటా అండి. కొంచెం బట్టలవి బయట వదిలేసినా గానీ ఎండకి ఇంకా ఎండిపోతూ ఉంటాయి కదా! అందుకని అవి కూడా తీసుకొచ్చి లోపలైతే పెట్టేస్తాననమాట. తులసమ్మని కూడా మరీ నీళ్లు పోయాం కదా! ఒక 1 వీక్ అందుకని కొంచెం నీళ్ళలోకైతే జరుపుతున్నాను. ఎండ ఎక్కువ అవుతదేమో అన్నట్టు. సో, ఇలా ప్లాంట్స్ అవి ఏమన్నా ఉంటే మాత్రం డెఫినిట్‌గా చెక్ చేసుకోండి. ఏవన్నా ఎండలో పెట్టాలంటే పెట్టేసి అట్లాగా. ఇక లాక్ అయితే చేయడం మర్చిపోవద్దు. డోర్స్ అన్నీ వేసేసే ఉన్నాయి కదా అని అనుకుంటాము. కానీ కొన్ని డోర్స్ దగ్గరికి వేసి ఉంటాయి గానీ లాక్ వేయమనమాట. అందుకని అవి లాక్స్ కూడా పడినాయా లేదా అన్నది చెక్ చేసుకుంటే చాలా ఇంపార్టెంట్ మనకి. ఇక వీలున్నంత మట్టుకైతే కర్టెన్స్ కూడా అన్నీ క్లోజ్ చేసేసి పెడతానికే ట్రై చేయండి. ఏది ఓపెన్ పెట్టొద్దు. నెక్స్ట్ అయితే వాటర్ ప్లాంట్స్ అయ్యి ఉన్నాయి గదా! నేనైతే ఈరోజు నిన్న మార్నింగే తీసుకెళ్ళి కొంచెంసేపు ఎండలో అయితే పెట్టాననమాట అండి. సో, దేనికైతే వాటర్ పోయాలో ఈ 1 వీక్ నుంచిని ఉండం కాబట్టి ఆ ప్లాంట్స్ అన్నిట్లికి కూడా కొంచెం కొంచెం అయితే వాటర్ పోస్తున్నాను. ఆల్రెడీ ఎండలో పెట్టాననమాట. మనకి 1 వీక్ ఉండం కదా అని నిన్న మార్నింగే నేను ఎండలో అయితే పెట్టేశాను యాక్చువల్‌గాను. బయటికి వెళ్ళే ముందే ఇల్లంతా నీట్‌గా క్లీన్ చేసుకొని వెళ్తే బెటర్ అండి. వచ్చాక అయితే టయర్డ్ అయిపోయి ఉంటాము. ఓపికుండదు. ఇంకా ఇల్లు గూడా నీట్‌గా లేకపోయేసరికి చాలా చిరాకుగా అనిపిస్తదనమాట. గీజర్స్ అండి మెయిన్‌గాను. లైట్స్ బాత్రూమ్‌లో లైట్స్, గీజర్స్ మాత్రం స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళడం మర్చిపోవద్దు అసల. చాలా మందికుంటది అలవాటు లైట్స్ ఆఫ్ చేయడం మర్చిపోవడం అన్నది బాత్రూమ్‌లో ఎస్పెషల్లీ. అందుకని అవైతే 1, 2 టైమ్స్ చెక్ చేసుకోండి. ఏసీ స్విచ్ కూడా కట్టేసి మోస్ట్‌లీ మనము ప్లగ్స్ తీయకపోయినా గానీ స్విచ్ అయితే మాత్రం డెఫినిట్‌గా స్విచ్ ఆఫ్ చేయండి. రిమోట్‌లో కట్టి వదిలేయడం కాకుండాను. ఇదిగో సెకండ్ బాల్కనీ కూడా చెక్ చేస్తున్నాననమాట. సో, ఇవన్నీ గూడా నేను ఒక పక్కకు పెట్టకపోతే ఏ వర్షం వచ్చినా గానీ హైదరాబాద్‌లో ఎప్పుడు వర్షం వస్తదో కూడా తెలియట్లేదండి మనకి. బాల్కనీ డోర్స్ అన్నీ క్లోజ్ చేసి దానికున్న కీస్ కూడా తీసేసేయండి. ఎందుకంటే ఇప్పుడు అన్నీ మనకి గ్లాస్ డోర్స్ కూడా వస్తున్నాయి కదా! సో, బెటర్ ఏంటంటే కీస్ కూడా తీసేసి ఆ రూమ్ కూడా నీట్‌గా సర్దేసుకున్నానండి. సో, ఇల్లంతా అయితే నీట్‌గా సర్దేశాననమాట. సో, అన్ని స్విచ్‌లు అయితే ఆఫ్ చేసేసి పెడుతున్నాను. ఇక టీవీ స్విచ్ అయితే ప్లగ్ అయితే డెఫినెట్‌గా దాంట్లోంచి అయితే ప్లగ్‌లోంచి తీసేసేయండి. షార్ట్ సర్క్యూట్ వచ్చినా లేకపోతే మనకి లైట్నింగ్ వచ్చినా అలాంటప్పుడు కొంచెము కరెంట్ ఫ్లక్చుయేషన్స్ వస్తాయి కదా! అప్పుడు టీవీ పాడైపోయే అవకాశం అయితే ఉంటదనమాట. ఈ వాషింగ్ మిషన్ కూడా 1 వీక్ ఉన్నాం కాబట్టి దుమ్ము పట్టేస్తదని చెప్పేసి నేను కంప్లీట్‌గా క్లోజ్ చేసేస్తున్నాను. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అండి. మనం ఉండము కాబట్టి రెగ్యులేటర్ అయితే ఆఫ్ చేసేసేయండి. సిలిండర్ అయితే ఆఫ్ చేసి పెట్టండి. ఎస్పెషల్లీ ఇప్పుడు అందరూనేమో బయట పెడుతున్నాం కదా! సిలిండర్స్ అనేని. సో, కంపల్సరీ ఆఫ్ చేసడం అయితే మర్చిపోవద్దు. ఇక మా రూమ్‌లో కూడా టీవీ ప్లగ్స్, చార్జర్ ప్లగ్స్ ఇవన్నీ తీసేసి దాంట్లోని తీసేస్తున్నా అండి. తడి టవల్ ఒకటి మాత్రం మర్చిపోయి వెళ్ళిపోకండి. మీరొచ్చేసరికి ఆ రూమ్ అంతా కొంచెం స్మెల్ వస్తా ఉంటదనమాట. ఇదిగో అన్నీ సర్దుకొని మార్నింగ్ 7 అయింది. సారీ 6 అయింది. ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాను క్యాబ్ బుక్ చేసుకొని. మా హస్బెండ్ అయితే వీడియో తీస్తా అంటే, అయితే ఉండు హెయిర్ కట్ కూడా చేయించుకున్నాను. లెట్ మీ ఓపెన్ మై హెయిర్ అన్నట్టు చెప్తున్నాననమాట. సో, ఇద్దరం వెళ్తున్నామండి. నేను మా హస్బెండ్ వెళ్తున్నామనమాట. మ్యారేజ్ డే ఉంది. అందుకని సరదాగా ఒక డివోషనల్ ట్రిప్ కింద కూడా ఉంటదని చెప్పేసి మా హస్బెండ్ ఉత్తరాఖండ్ వెళ్దామంటే సరే అనుకున్నామనమాట. ఈ క్యాబ్ అయితే బాగా విసిపించాడండి. ర్యాపిడోలో క్యాబ్ బుక్ చేసాము. వాడైతే రాలేదు. మళ్ళీ ఊబర్ బుక్ చేయాల్సొచ్చింది. సో, ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఉంటామనమాట అందుకనే.
ఎంత లైన్ ఉందో చూసారా చెక్-ఇన్‌కి. ఎయిర్‌పోర్ట్ చాలా రష్ ఉంది ఇంకాను. మరి మార్నింగ్ టైమ్ ఫ్లైట్స్ అవి కొంచెం ఎక్కువే ఉంటాయనుకుంటాను. ఆల్రెడీ వెబ్ చెక్-ఇన్ చేసాం కాబట్టి సెక్యూరిటీ చెక్ అయిపోగానే లాంజ్‌కైతే వెళ్ళామండి. ఆ ఎయిర్‌పోర్ట్‌లో లాంజ్ ఉంటది కదా! అక్కడ బ్రేక్‌ఫాస్ట్ చేయొచ్చని. సో, అంటే మాకు క్రెడిట్ కార్డ్స్‌కి ఫ్రీ ఉంటుంది కదా! ఇప్పుడు మీ క్రెడిట్ కార్డ్స్ కూడా అట్లా లాంజెస్ అవి ఫ్రీ ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకోండి. బ్యాంక్ వాళ్ళకి కాల్ చేస్తే చెప్తారు. అక్కడ ఫ్రీ బ్రేక్‌ఫాస్ట్ కానీ, లంచ్ కానీ ఉంటదనమాట. సో, నాకిక్కడ ఈ కప్ కేక్స్ ఇష్టము. అందుకని వచ్చినప్పుడల్లా అది నా బ్రేక్‌ఫాస్ట్ కింద చేసుకుంటాను. ఇదంటే ఇంక మెషిన్ కాఫీ అనుకోండి. నేను మళ్ళీ తిరిగి హైదరాబాద్ వచ్చేదాకా నాకు మంచి కాఫీ అయితే దొరకదు. ఫర్ ష్యూర్ అది. ఎందుకంటే ఎప్పుడెళ్ళినా నేను కాఫీకి నిజంగా చాలా ఇబ్బంది పడతా ఉంటాననమాట. మోస్ట్‌లీ నేను క్యారీ చేసుకుంటాను కాఫీ పౌచెస్ అయితేని. బట్ ఈసారి అవి కూడా తీసుకురాలేదు. ఇంకా మంచి కాఫీ అయితే దొరకదు. బోర్డింగ్ ఇంకా టైం ఉందంటే సరే అక్కడ కూర్చున్నాను అనమాట. పెద్దగా ఏమి ఏరోప్లేన్స్ అయితే కనిపించట్లేదు మనకి పాత్‌వే మీద. తక్కువ ఉన్నట్టే చెప్పాలి. యాక్చువల్‌గా ఇంకా ఎక్కువ కనిపిస్తాయి ఎప్పుడో అయితేనే. నాదైతే ఇండిగో వచ్చిందండి ఫ్లైట్. ఇండిగో మచ్ బెటర్ అనమాట. ఎయిర్ ఇండియా వీటిలతో పోలిస్తే ఇండిగోకి కొంచెం లెగ్ స్పేస్, లెగ్ రూమ్ కొంచెం బెటర్‌గానే ఉంటదనమాట. ఫ్లైట్ ఎక్కాక ఎయిర్ హోస్టెస్ వాళ్ళు సర్వ్ చేస్తారు కదా! మనకి ఏమైనా కొనుక్కుంటారా అంటే నేను కాసేపు పడుకొని లేచేసరికి అందరూ నూడిల్స్ అవి ఇవి తింటున్నారనమాట. సో, వాటి ప్రైజెస్ అయితే ఇట్లా ఉంటాయి. నూడిల్స్ అవి అయితే 500, సీడ్స్ అవి అయితే 200 అని ఉన్నాయి. అంటే నట్స్, క్యాష్యూస్ ఇవన్నీ హనీ రోస్టెడ్ అవన్నీ ఉంటాయి కదా! బావుంటాయిలెండి అవన్నీ. కాకపోతే నేనేం చేశానంటే నేను ఇంటి నుంచి కొన్ని పీనట్స్ అండ్ సీడ్స్ ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నవి ఉన్నాయి కదా! అవి ఉన్నాయని చెప్పి అవి చిన్న చిన్న ప్యాకెట్స్ కట్టి తీసుకొచ్చానండి. ఇప్పుడు అందరూ ఫ్లైట్‌లోకి వాళ్ళ ఓన్ ఫుడ్ తెచ్చుకుంటున్నారనమాట. పిల్లలున్న వాళ్ళే కాదు పెద్దవాళ్ళకన్నా సరే అలౌ చేస్తున్నారు చక్కగాను. సో, చాలామంది ఇంటి నుంచి తెచ్చుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినయి కొంచెం కొంచెం నూడిల్స్ ఇవన్నీ అయితే సరిపోవు కదా ఎవరికీ కూడాను. అంటే మనది షార్ట్ డిస్టెన్సే అనుకోండి. 2 అవర్స్ 5 మినిట్స్ ఫ్లైట్ డెహ్రాడూన్‌కి వెళ్తున్నాము. డెహ్రాడూన్ నుంచి హరిద్వార్ ఇవన్నీ వెళ్తామనమాట. సో, ఓన్‌గానే మొత్తం ప్లాన్ చేసుకున్నామండి. ఎక్కడికి ఇవ్వలేదు మేక్ మై ట్రిప్ ఇవన్నీని. ఎంక్వైరీ అయితే చేసాం గానీ వాళ్ళకి ఇవ్వలేదనమాట. ఓన్‌గా ప్లాన్ చేద్దామని చేసుకున్నాం. ప్రస్తుతానికైతే ఒక్క డేకే మేము హోటల్ అయితే బుక్ చేసుకున్నాము. మిగతాదంతా కూడా అక్కడికెళ్ళి చూసుకొని బుక్ చేసుకుందాము. ఎట్లా ఉంటాయి ఏంటి అన్నది అని చెప్పి చూస్తున్నామండి. సో, దిగగానే ఇక్కడైతే ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌ది ఫ్లైట్ కనిపించింది. సో, మా హస్బెండ్ అన్నారు ఎలక్షన్స్ టైం కదా! ఎవరైనా వచ్చుంటారు. ఏ మీటింగ్స్ అన్నా ఉన్నాయని. సో, అలానే బయటికెళ్ళేసరికి మీటింగ్స్ జరుగుతున్నాయని కాసేపు అయితే వెయిట్ చేయించారనమాట. మేమైతే చెక్-ఇన్ లగేజ్ ఏం తీసుకెళ్ళలేదండి. జస్ట్ హ్యాండ్ లగేజే తీసుకెళ్ళాము. సో దట్ మళ్ళీ అక్కడ ఎయిర్‌పోర్ట్‌లో వెయిటింగ్ అది ఉండక్కర్లేదని. ఎయిర్‌పోర్ట్ మరీ తక్కువ చిన్నగా ఏం లేదు. బానే ఉంది. నీట్‌గాను ఉందనమాట. డెహ్రాడూన్ అనేసరికి నాకు మనం చిన్నప్పుడు బిజినెస్ ఆడుకుంటాం గదండీ! అందులో డెహ్రాడూన్ ఒక బిజినెస్ ప్లేస్ కింద మంచిగా ఉంటదనమాట. సో, అదే గుర్తొస్తుంది నాకు డెహ్రాడూన్ అయితేనే. సో, చక్కగా బిజినెస్ గేమ్ ఆడి, అక్కడ హౌసెస్ కట్టి, అక్కడ పవర్ ప్లాంట్లు పెట్టి అన్నట్టు. సో, దిగ్గానే లోపలైతే టాక్సీ సర్వీస్ ఉందండి. కొంచెం ఎక్కువ అనిపిచ్చింది. యాక్చువల్‌గా ఇక్కడి నుంచి హరిద్వార్ మనకి ఒక 50 కిలోమీటర్స్ కూడా లేదు. సో, దానికేమో వీళ్ళు కొంచెం ఎక్కువే చార్జ్ చేస్తున్నారేమో అని అనిపిచ్చింది. జస్ట్ డ్రాప్ ఒకటే కదా! సో, ఇక్కడైతే తీసుకోకుండా లోపల టాక్సీ సర్వీస్ తీసుకోకుండా ఎయిర్‌పోర్ట్ బయటికి వెళ్ళామనమాట. ఎయిర్‌పోర్ట్ బయటికి వెళ్తే వాళ్ళకి అక్కడ ఒక టాక్సీ సర్వీస్ ఉంది. ప్రీపెయిడ్ సర్వీస్. సో, వాళ్ళని బుక్ చేసుకున్నాము మొత్తం మీద. అక్కడికి ఇక్కడికి ఒక 300, 400 డిఫరెన్స్ అయితే ఉందనమాట. సో, ఇదైతే హోటల్ రూమ్ అండి. బానే ఉంది. ఆల్మోస్ట్ 5 నైట్స్ ఉంటున్నాం కదా! సో, 5 నైట్స్‌కి మరీ కాస్ట్‌లీ హోటల్ అవసరం లేదులే అని చెప్పేసి పిల్లలు కూడా లేరు మేమే కదా అని రిసార్ట్ మోడల్ అన్నట్టు కాకుండా నార్మల్ హోటల్సే తీసుకున్నామనమాట. ఈ హోటల్ అయితే బానే ఉంది. మనం పెట్టిన ప్రైస్‌కి అయితేనే నీట్‌గా ఉంది అట్‌లీస్ట్. వ్యూ కూడా బానే ఉందనుకోండి. సో, ఇక్కడైతే ఫస్ట్ హోటల్ రూమ్‌లో చెక్-ఇన్ చేసేసి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఇట్లా పేరప్ చేశాను. లాంగ్ ఫ్రాక్‌కి నేను రాజస్థాన్‌లో తీసుకున్నాను కదా ఓవర్‌కోట్ అదైతే వేసుకున్నాను అనమాట. బావుందనిపించింది. ఇంకా లోకల్ చెప్పాను కదా! మొత్తం ఓన్‌గా ప్లాన్ చేస్తున్నామండి. లోకల్‌గా ఒక 2 అంటున్నారు ఈళ్ళు ఆటోని. సో, ఆ ఆటోని పిలిస్తే అతను మొత్తం 3 పాయింట్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ మనకి. ఆ 3 పాయింట్స్‌కి కూడా అతనే తీసుకొచ్చేసారు. ఇది రోప్ వేకెళ్తున్నామండి మేమైతే ప్రస్తుతానికి.
మనసాదేవి టెంపుల్ అని ఉంది. మనసాదేవి టెంపుల్‌కి ఇట్లా రోప్‌వే అనమాట. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. నేను ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను మీకు. సో, ఆన్‌లైన్‌లో ఏంటంటే మనము మనసాదేవి టెంపుల్‌కి, చండీదేవి టెంపుల్‌కి రెండిట్లకి కూడా టికెట్స్ ఒకసారి బుక్ చేసేసుకోవచ్చనమాట. సో, కొంచెం అయితే వాక్ చేయాలి తప్పదు. మనం రోప్‌వే దగ్గరికి చేరుకోవాలంటే ఇట్లా చిన్నగా వాక్ చేసుకుంటా వెళ్ళాలి. ఎక్కడన్నా అంతేలెండి. మనం ఏ రోప్‌వే‌లకెళ్ళినా గానీ కొంచెం ఆ వాక్ అయితే ఉంటదనమాట. ఆ వాక్‌వే అంతా కూడా మనకి చిన్న చిన్నగా అక్కడున్న వాళ్ళే ఇవి పెడుతున్నారు. స్టాల్స్ పెడుతున్నారు. వాళ్ళ రెసిడెన్స్ అక్కడే. ఈ స్టాల్స్ కూడా అక్కడే అనమాట. గ్లోబల్ మార్కెట్ వచ్చేసాక మనకు దొరకనివంటే ఏం లేవు. ఎక్కడన్నా ఏమన్నా దొరుకుతున్నాయి కదా! ఇక్కడేవో చిన్న చిన్న విసనకర్రలు అవి ఉన్నాయండి. అవి బాగున్నాయి. ఇవి కూడా దేవి తలకి కట్టే బొమ్మలకి మనకి ప్రతిమలు చిన్న చిన్నవి ఉంటే బాబాకి పెట్టడానికి అట్లా అన్నట్టు బాగున్నాయన్నమాట. సో, ఇవైతే తీసుకోవచ్చు అనిపించింది నాకు. హ్యాండ్‌మేడ్ అంటండి ఇవన్నీ కూడాను. వాళ్ళే ఇంట్లో తయారు చేస్తారంట. సో, ఇలా చిన్న చిన్నగా షాప్స్ అన్నీ చూసుకుంటా వెళ్ళాము. రోప్‌వే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నాక మనం అక్కడికెళ్ళి బోర్డ్ చేశాక ముందు మానసాదేవి టెంపుల్ చూసేసాక అక్కడి నుంచి మళ్ళీ బస్ కూడా ఉంటదండి మనకి. మానసాదేవి టెంపుల్ నుంచి అయిపోయాక అక్కడ దర్శనం అయిపోయాక చండీదేవి టెంపుల్‌కి ఒక బస్సు ఉంటదనమాట. ఆ బస్ ఎక్కి వెళ్తే మనకి చండీదేవి రోప్‌వే దగ్గరగా డ్రాప్ చేస్తారు. అది కూడా టికెట్ మనకు ఆన్‌లైన్‌లో దీంతో పాటే ఉంటది. 498 ఏమో రోప్‌వేకి 2 రోప్‌వేస్‌కి అండ్ 95 రూపీస్ ఏమో బస్‌కనమాట. మీకు బస్ వద్దు అనుకుంటే గనక మానసాదేవి టెంపుల్ దగ్గర దర్శనం అయిపోయాక కిందకి వచ్చేసి మళ్ళీ మీ ఆటో గాని ఏమన్నా ఉంటే కార్ గాని ఆ కార్ ఎక్కేసి మనకి చండీదేవి టెంపుల్ దగ్గరికెళ్తే ఆ టెంపుల్ దగ్గర నుంచి మళ్ళీ రోప్‌వే సెకండ్ రోప్‌వే ఉంటదనమాట అండి. ఇదిగో నేను ఇప్పుడు మానసాదేవి టెంపుల్‌కైతే వెళ్తున్నామనమాట పైకి. వేడిగా అంటే 35 డిగ్రీస్ ఉందండి మనకి ఎండ అయితే ప్రస్తుతానికి. కానీ అంత హ్యూమిడిటీ లేదనమాట. మరీ వేడిగా అనిపించి చెమటలు పట్టేసేలా అయితే లేదు. సో, బానే ఉంది. చల్లగానే ఉంది. దట్టు కొండల మధ్యలో అది కాబట్టి కొంచెం గ్రీనరీ అయితే ఉంది కాబట్టి అంత వేడనైతే అనిపించలేదు. సరదాగా వెళ్ళొచ్చు. మేము ఇలా రోప్‌వే కాశ్మీర్‌లో వెళ్ళామండి. ఇట్లా స్నో మౌంటైన్స్ మధ్యలోంచి తీసుకెళ్తది. అదైతే గండోలా అని చెప్పేసి కాశ్మీర్‌లో అదైతే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది మనకి. సో, ఒక్కొక్కటి ఒక్కొక్క ఎక్స్‌పీరియన్స్ కదా! ఇది కొంచెం మౌంటైన్స్, హిల్ వే అన్నట్టు ఉంది. ఇదిగో పైకి వెళ్ళాము. రష్ అయితే బానే ఉంది మనసదేవి టెంపుల్ దగ్గరైతేని. ఇక్కడ అన్నీ ఉంటాయి కదండీ! పూజ సామాగ్రి, కోకోనట్ ఇవన్నీ తీసుకెళ్ళమన్నారు. సో, పెద్దగా పూజారులైతే ఏమీ పెద్దగా పూజ అయితే చేయట్లేదు. చెప్పాలంటే కొంచెం కమర్షియల్‌గా ఉన్నారనమాట. ఇవైతే చాలా బాగున్నాయి పువ్వులైతేని. సో, అందుకని ఒకటైతే తీసుకున్నాం దేవి తల్లి దగ్గరికి ఇద్దామని చెప్పేసి గుడిలోను. ఇక్కడ దర్శనం అయిపోయాక చండీదేవి టెంపుల్‌కి వెళ్ళామండి. ఇదైతే చాలా హైట్ ఉందండి. కొంచెం భయంగానే ఉంది. అడ్వెంచరస్ ట్రిప్ గానే ఉంది. వాళ్ళైతే కింద నెట్స్ కూడా పెట్టారనమాట. పడిపోతారేమో అన్నట్టు. సో, బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. చండీదేవి టెంపుల్ అయితే చాలా హైట్‌లో ఉందండి. మరి ఈ హైట్‌లో అప్పట్లో గుళ్ళవి ఎట్లా కట్టారో మరేమో గానీ చాలా హైట్‌లో ఉందనమాట. ఇదంతా అక్కడికి వెళ్తున్న రోప్‌వేకి వెళ్తున్న వేలో తీసుకున్న పిక్ అనమాట. ఇక్కడికొచ్చేసరికి నాకు 5 అట్లా అయిపోయిందండి. సో, అందుకని ఇంకా కొంచెం చల్లబడింది మనకి. అంత హిల్ టాప్ నుంచి చూస్తున్న వలన వ్యూ అయితే చాలా బాగుందనిపించింది. ఇంకా అక్కడంతా కూడా వాటర్ ఉంటే ఇంకా బాగుండుండేది యాక్చువల్‌గాను. బట్ కొంచెం అనిపించిందండి. ఇదిగో నారింజ మిఠాయి. ఎందుకు అమ్ముతున్నారో మరి ఇక్కడ బాగున్నాయి కదా అని చెప్పి తీసుకున్నాను. ఇది మనం అక్కడ రాజస్థాన్‌లో సారీ చార్మినార్‌లో తిన్నాం కదండీ! సో, అదే సేమ్ డిష్ ఇక్కడ కూడా ఉందంటే సరే టేస్ట్ చేద్దామని చెప్పి తీసుకున్నామనమాట. ఇక్కడ మేము లాంజ్‌లో తిన్న బ్రేక్‌ఫాస్టే అండి. మళ్ళీ అసలు ఇంకేం తినలేదు. ఈవినింగ్ డిన్నర్ చేసాము. ఇట్లా ఏదో చిన్న చిన్నగా స్నాక్స్ తిన్నాము అంతే గాని ఏం తినలేదనమాట. ఇదిగో గంగానది నుంచి వాటర్ తీసుకురావడానికి ఇవన్నీ కూడా మనకి బాటిల్స్ ఇస్తున్నారనమాట. స్నానాలు చేయడానికి చాలామంది అయితే స్నానాలు చేస్తున్నారు. నేనైతే ప్రస్తుతానికి చేయలేదండి. మరి రిషికేష్‌లో చేద్దాం అనుకుంటున్నాను. సో, ఇప్పుడైతే ప్రస్తుతానికి కాళ్ళు చేతులైతే కడుక్కున్నాను. మా హస్బెండ్ అయితే చేశారనుకోండి స్నానము. అక్కడ మనకి చక్కగా చిన్న చిన్నగా పెట్టారనమాట. వాటర్ అయితే ఎంత చల్లగా ఉందంటే ఏదో డీప్‌లోంచి తీస్తే ఉంటాయి చూసారా? అట్లా ఉంది వాటర్. నేనైతే చాలా టెంప్ట్ అయ్యాను స్నానం చేద్దామా అని చెప్పేసి కానీ ఇంకక్కడ అంత ఫీజిబుల్‌గా లేదని చెప్పేసి చేయలేదనమాట. కాకపోతే రూమ్స్ అయితే పెట్టారండి. డ్రెస్ చేంజింగ్ రూమ్స్ అవి ఉన్నాయన్నమాట ఎక్కడికక్కడ. సో, అవైతే బాగానే యూజ్ చేసుకుంటున్నారు పబ్లిక్ అంతా కూడాను. సో, చాలామంది అయితే స్నానాలు చేస్తున్నారు. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడాను. ఎంత ఫోర్స్‌గా ఉందంటే వాటర్ నిజంగాను చాలా ఫోర్స్‌గా నడుస్తుంది చూడండి వాటర్ అయితేని.
గంగా నదిలో స్నానం చేస్తే పాప ప్రక్షాళన అని చెప్పి మా హస్బెండ్ చెప్తున్నారు. చేశాను కూడా అని. బట్ సరే రేపు ఎప్పుడో రిషికేష్‌లో చేద్దాంలే. ఇక్కడ మరీ కొంచెం క్రౌడ్ ఎక్కువగా ఉంది కదా అన్నట్టు అనిపించింది. సన్‌సెట్ అవుతుందండి చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో అసల. సో, ఇంకా హారతి టైం కూడా అవుతదనమాట. హారతి కూడా స్టార్ట్ చేస్తారు. మా హస్బెండ్ అయితే చేయించేసాను. సో, ఆయనైతే చేస్తారు. ఇదిగో హారతి కోసం వెయిటింగ్ అనమాట అందరూ కూడాను. సో, 6:45 తర్వాత 7 లోపు హారతి ఇస్తున్నారనమాట అండి. సో, కొంచెం దూరం నడిచి వెళ్ళాల్సొస్తది హారతికైతే. అదిగో గంగా హారతి అండి. కొంచెం హారతి తీసుకోండి మీరు గూడాను. చాలా క్రౌడ్ ఉంది మనకి. సో, ఇటువైపు అటు నుంచి హారతిస్తుంటే ఇటు కూర్చుంటామనమాట. సో, అప్పుడు కొంచెం క్లియర్‌గా కనిపిస్తా ఉంటది. బట్ డిస్టెన్స్ అయితే ఎక్కువ ఉంటది కాబట్టి కొంచెం కవర్ చేయడం కష్టంగానే ఉంది. చాలా బ్లెస్డ్‌గా ఉందండి. ఇట్లా మ్యారేజ్ డే అప్పుడు టైంలో మనం వచ్చి గంగా నది దగ్గర ఇలా హారతి తీసుకోవడము, దేవుళ్ళని దర్శించుకోవడం ఇవన్నీనైతేని సో, బావుందనే చెప్పాలి. అదొక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. ఇంత క్రౌడ్‌లో కూర్చొని చూడడం అయన్నీని. సో, ఇట్లానే మనకి రాజమండ్రిలో గోదావరి గట్టు మీద కూడా హారతి తీస్తున్నారండి. అది కూడా చూసాను నేను యాక్చువల్‌గాను. లాస్ట్ ఇయర్ ఎప్పుడో అది కూడా బాగా ఇచ్చారనిపించింది. సో, ఇట్లా స్టార్ట్ చేస్తున్నారనమాట ఎక్కడ పడితే అక్కడ. సో, ఇంక రూమ్‌కొచ్చేసాక ఇంక నేను డిన్నర్ టైం అయిందండి. మంచి ఆకలి మీద ఉన్నాము. బాగా తిరిగాం కదా ఇవన్నీని. సో, మూన్‌లైట్ డిన్నర్ కింద టెర్రస్ మీద అరేంజ్ చేశారనమాట వాళ్ళు. సో, అందుకని అక్కడ కూర్చొని డిన్నర్ చేస్తున్నాము. ఎక్కడికెళ్ళినా గానీ జీరా రైస్ అయితే నన్ను బతికిస్తదండి. ఎక్కడికన్నా వెళ్ళు జీరా రైస్ తప్పితే ఇంకేం తినాలనిపించదు నాకు. జీరా రైస్ అండ్ కర్డ్ రైస్ ఇవే మోస్ట్‌లీ తింటాము. ప్లస్ అక్కడ లోకల్ ఫుడ్ కూడా ఎక్స్‌ప్లోర్ చేస్తామనమాట. కాకపోతే ఇక్కడ నాకంత మరీ నీట్‌గా అనిపించలేదు బయట ఎక్కడైనా తినడానికి. అందుకని ఇంకా హోటల్‌కే వచ్చేసి ఇక్కడే తింటున్నాము. ఇంకా లోకల్ ఫుడ్ ఏముందన్నది రిషికేష్‌లో గానీ, మసూరీలో గానీ లోకల్ ఫుడ్ గురించి అయితే ఎక్స్‌ప్లోర్ చేయాలనమాట అండి. సో, చక్కగా ఇక్కడ ఈ వెన్నెల్లో కూర్చొని దట్టూ పౌర్ణమి దగ్గరికి వస్తున్నట్టుంది. అందుకని మూన్ కూడా బాగుంది. ఐ మీన్ నాకు కనిపించేదే గంగా నది కూడానండి. అక్కడే టెర్రస్ మీద పెట్టారు. సో, అక్కడ కూర్చొని చక్కగా డిన్నర్ చేస్తుంటే అనిపించింది నాకైతేని. సో, మంచి ఎక్స్‌పీరియన్స్ కింద అనిపించిందనమాట అండి. ఇదండి ఈరోజు ఫస్ట్ డే వ్లాగ్ అయితేని. మళ్ళీ కలుసుకునే వరకు సెలవు మరి. స్టే ట్యూన్ టు సుమాస్ వరల్డ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకెట్లా అనిపించిందో కామెంట్ చేయడం అయితే చెప్పండి. కామెంట్ చేసి అయితే చెప్పండి. మళ్ళీ కలుసుకునే వరకు సెలవు మరి. స్టే ట్యూన్ టు సుమాస్ వరల్డ్.